మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో ప్రసారమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణలో ఈరోజు మనం 127, 128 శ్లోకాలకు తాత్పర్యాలు తెలుసుకుందాం. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి జ్ఞానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. ఓం విశ్వగర్భాయే నమః. విశ్వమును తన యొక్క గర్భమును ధరించినటువంటి తల్లికి నమస్కారములు అని ఈ పదానికి అర్థం. అలాగే ఓం స్వర్ణగర్భాయే నమః. స్వర్ణమయమైన అంటే శ్రేష్టమైనటువంటి ప్రకాశించే వాటిని తన యందు కలిగి ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. ఇక్కడ సమస్త విశ్వాన్ని వేదాంగ శాస్త్రాలను తన యొక్క యందు కలిగి ఉండుట చేత జగన్మాతకి స్వర్ణగర్భ అని నామంతో మనం కీర్తించబడుతోంది ఆవిడ. ఓం అవరదాయ నమః. రాక్షసులను సంహరించేటువంటి తల్లికి నమస్కారములు. లేకపోతే తనకు సాటి వరదాతులు లేనిదైనటువంటి తల్లికి నమస్కారములు అని కూడా ఈ యొక్క నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. ఓం వాగధీశ్వరి అయిన నమః. వాక్కులకు లేదా వశిన్యాది దేవతలకు అధీశ్వరి అయినటువంటి తల్లికి నమస్కారములు అని చెప్పుకోవచ్చు. ఓం ధ్యానగమ్యాయ నమః. ధ్యానానికి గమ్యమైన అంటే ధ్యానంచే సాక్షాత్కరించుకోబడేదైనటువంటి తల్లికి నమస్కారములు అని అర్థం. ఓం అపరిచ్ఛేద్యాయ నమః. పరిచ్ఛేద్యము అంటే హద్దులు, పరిమితులు, నిర్వచనములు, కొనమానములు మొదలైనవి లేనటువంటి అనంత రూపిణి అయినటువంటి తల్లికి నమస్కారములు అని అర్థం. ఓం జ్ఞానదాయ నమః. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు తల్లికి నమస్కారములు అని అర్థంగా చెప్పుకోవచ్చు. ఓం జ్ఞాన విగ్రహాయ నమః. జ్ఞానమే తన యొక్క స్వరూపంగా గల తల్లికి నమస్కారములు అని ఈ 127వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. 128వ శ్లోకము. ఓం సర్వవేదాంత సంవేద్య సత్యానందస్వరూపిణి లోపాముద్రార్చితా లీలా క్లుప్త బ్రహ్మాండ మండల. ఓం సర్వవేదాంత సంవేద్యాయ నమః. సర్వోపనిషత్తులచే తెలియబడినది అయిన తల్లికి నమస్కారములు. ఓం సత్యానంద స్వరూపిణ్యై నమః. సత్యము, ఆనందము, శాశ్వతమైన ఆనందము తన యొక్క స్వరూపంగా గలిగినటువంటి తల్లికి నమస్కారములు. ఓం లోపాముద్రార్చితాయై నమః. అగత్సుని భార్య అయినటువంటి లోపాముద్రచే అంటే శ్రీవిద్య మంత్రంచే పూజించబడుతున్నటువంటి తల్లికి నమస్కారములు. ఓం లీలాక్లప్త బ్రహ్మాండ మండలాయై నమః. ఎట్టి శ్రమ లేకుండా క్రీడామాత్రముగా బ్రహ్మాండాలను సృజించు తల్లికి నమస్కారములు అని ఈ 128వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ కలుస్తాను. కామెంట్ కూడా చేయండి. స్వస్తి.